కోరుతున్నాం. ఇప్పుడు మా దేవస్థాన సూపరింటెండెంట్ గారు జగదీష్ గారు కూడా దయచేసి స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను. అలాగే ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రామ్జీ గారు కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను. ఒక్కసారి చిన్నారులు కర్తాల ధ్వనితో వాళ్ళు ఇదే రీతిన ఇదే కార్యక్రమం ఇంత విజయవంతంగా అధిక భవిష్యత్తులో ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని ఈ కర్తాల ధ్వనితో చిన్నారులను ఆశీర్వదమ్మ. రండి, ఒక్కొక్క రండి. గురువు గారు ఎవరు వచ్చారా? మీ పేరు? చిరంజీవి టీచిదా దాస్ గారి నిర్వహణలో శిక్షణలో ఇంతమంది చిన్నారుల నుండి కూచిపూడి భరతనాట్య కార్యక్రమాన్ని చక్కగా శిక్షణ రీతిలో ఇంతమంది పిల్లలు తయారు చేసినటువంటి టీచిదా దాస్ గారికి అమ్మవారి ఆశీస్సులతో పాటు చిన్నారులు కూడా అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఒకసారి దయచేసి మీరు రండి. జగదీష్ గారు ఇప్పుడు శిక్షణ ఇచ్చిన గురువు గారిని మా సూపరింటెండెంట్ గారు అమ్మవారి యొక్క శిరస్సుతో సత్కరించారు. అలాగే అమ్మవారి యొక్క ఒకసారి గట్టిగా మీరంతా కర్తాల బంధువులను ఆశీర్వదించాలి. కళాకారులకు కావాల్సిన తప్పట్లు, ఆ తప్పట్ల ద్వారా వాళ్ళకి ఎంతో ఉత్సాహం వచ్చేసి కళారంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మీ అందరి ద్వారా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్కరిగా వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకుందా కోరుతున్నాం. ఒక్కొక్కరిగా వచ్చి సంకీర్తన, నిత్యశ్రీ, లోహిత, వర్షిణి, లాస్య, పూర్విక, ఎన్ పూర్విక, ఇటు చూడాలి. నిత్య నిత్య నిషిత, లాస్య, నిత్య ఇటు నిత్య లోహిత, హర్షిని, ఝాన్సీ, తేజస్విని, సాయి కీర్తన, సింధు సాయిశ్రీ, సాహిత్య, మమ్మీ అశోక్, సౌజన్య గారు, సౌజన్య గారు, సౌజన్య గారు, స్వామి దీప్తి, స్వామి దీప్తి,
స్వామీజీకి సౌజన్య గారు ఎక్కడున్నా సరే మీరు క్షిప్రా దాస్ దేవస్థానం మైక్ ప్రచార కేంద్రం నుండి వీళ్ళందరికీ మేకప్ ఇచ్చేసారు. ఇంకా మా మమ్మీ దర్శనం లైన్ ఉంది. మీరు రెండింటి కోసం మీ పాపాను మీ వారికి చూస్తున్నారు. సౌజన్య గారు, దీప్తి గారు, సౌజన్య అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ పిల్లలు గట్టిగా ఒక్కసారి మీరు కన్నడలో ఆశీర్వదించాల్సిన కోరుతున్నాం. ఇలాగే ఈ చిన్నారులు కూడా విద్యతో పాటు విద్యకి ఆటంకం కలగకుండా ఇబ్బంది పడకుండా విద్యతో చదువుతో పాటు కళను కూడా సేవ చేసుకోండి. ఇంకా ఈ కళారంగం ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా ఎవరికైనా ఈ దేవస్థానంలో కళారూపాలు ప్రదర్శించాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈరోజు మా కేఎస్ రామారావు గారిని కలిస్తే వారు తప్పకుండా సదవకాశం కల్పిస్తారు. ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా దేవస్థాన కార్యనిర్వహణాధికారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మనం ఒక్కసారి కార్యక్రమం వచ్చి వారికి కూడా మనం ఆరంభంగా మనం తప్పటి ద్వారా తెలియజేయాలి. శుభం భూయా. కళలు ఎక్కడైతే ప్రదర్శించబడతాయో, కళాకారులు ఎక్కడైతే ఆదరించబడతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. దిగ్గు